ప్రియులారా, ఈరోజు దేవదూతలు అనేటువంటి వర్తమానంలో రెండవ భాగాన్ని మనం వినబోతున్నాం. ముఖ్యంగా ఈ వర్తమానంలో పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత, దేవుని దూత, ఆయన సన్నిధి దూత, నిబంధన దూత, ఒక దూత, ఇలా రకరకాలైనటువంటి పదాలు ఆయా సందర్భాల్లో ఆయా భక్తులకు, ఆయా వ్యక్తులకు, ప్రత్యక్షమైనటువంటి దేవదూతలకు బైబిల్లోని ఆయా గ్రంథాల రచయితలు పేరు పెట్టడం జరిగింది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలములో అనేక మంది భక్తులకు, మనుష్యులకు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు అని మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. నిజానికి ఆది నుండి ఉనికిలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలములో ఆనాటి భక్తులకు, ఆనాటి మనుషులకు యెహోవాగా తానే ప్రత్యక్షమయ్యాడు అంటానికి రుజువేంటంటే, అయితే ఆయన తండ్రి అయినటువంటి దేవునిగా, కుమారుడైనటువంటి దేవునిగా, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునిగా ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే త్రియేక దేవుడు అనే పదం అనగా త్రిత్వాన్ని గూర్చినటువంటి ప్రత్యక్ష పదోపయోగం జరగలేదు, కానీ ఆ భావం వచ్చేటట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం నుండే దేవుడు తనను తాను మనము అనేటువంటి పదముతో సంబోధించుకోవడం మనం చూస్తాం. అంటే ఈ మనం అనేటువంటి పదములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నాడు. అలాగైతే పాత నిబంధన భక్తులు యెహోవాగా తండ్రి అయిన దేవుణ్ణి చూచి ఉండాలి. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నిర్గమాకాండం గ్రంథం 33వ అధ్యాయం 17 నుండి 21 వచనాల దాకా దేవుడైనటువంటి యెహోవా మోషే మధ్య జరిగిన సంభాషణ అక్కడ వ్రాయబడింది. మోషే ఏమంటాడంటే, దేవా యెహోవా, అయ్యా నేను చూడాలి, నీ మహిమను నాకు చూపించు అని అడిగితే, తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటాడంటే, మోషే, ఏ నరుడు కూడా నా ముఖాన్ని చూడజాలడు, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతుకజాలడు అంటాడు. అలాగైతే చాలామంది భక్తులు నేను దేవుణ్ణి చూచాను, నేను యెహోవాను ముఖాముఖిగా చూచాను, అయ్యో నేను యెహోవాను చూచాను అని చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగైతే వారు మరి యెహోవా దేవుణ్ణి చూడకుండానే చూచామని ఎలా చెప్పారు? క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను ఏం రాశాడంటే, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు అన్నాడు. అదేవిధంగా తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడంటే ఆ దేవుణ్ణి గురించి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు అన్నాడు. అంటే యోహాను గారు చెప్పింది, పౌలు గారు చెప్పింది, అదేవిధంగా దేవుడే స్వయంగా చెప్పింది. ఈ ముగ్గురి మాటలను మనం కనుక గమనించినట్లయితే ఏ మనుష్యుడు కూడా యెహోవా దేవునిని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ చూస్తే వారు బ్రతికి ఉండే అవకాశము ఏమాత్రం లేదు. అయితే యోహాను భక్తుడు ఏం రాశాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ప్రత్యక్షపరచెను అని వ్రాయబడటం మనం చూస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఆదాము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా అనేక మంది భక్తులు ఉన్నారు. పాత నిబంధన కాలములో ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఆయా గ్రంథాల్లో అనేక మంది భక్తులు మనకు కనబడతారు.
వారిలో అనేక మంది యెహోవా దేవుణ్ణి తాము చూచినట్లుగా చెప్పుకున్నారు. అలాగైతే ఎవడు ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదంటే ఆదాం మొదలుకొని మలాకీ వరకు ఈ భక్తులందరూ కూడా మరి ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. మరి వారు ఎవరిని చూచి తాము యెహోవాను చూచామని చెప్పుకుంటున్నారు? యోహాను సువార్త 1:18 వచనంలో యోహాను చెప్పినట్లుగా తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి వారికి బయలుపరిచాడు. అంటే ఆయా కాలాల్లో ఆనాడు ఆదాముకు తమ యొక్క సృష్టికర్తగా, అదేవిధంగా మిగిలినటువంటి భక్తులకు కూడా ఆయా సందర్భాల్లో యెహోవా దేవుణ్ణి ప్రత్యక్షపరిచింది ఆయన రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. అనగా పాత నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలను అనేకముగా మనం చూడవచ్చు. అయితే వాటిలో ఈరోజు ముఖ్యంగా ఈ దేవదూతలను గూర్చినటువంటి వర్తమానములో యెహోవా దూతగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలను మనం గమనిద్దామండి. ఎందుకంటే నిజానికి దేవదూతలు ఎవరు? దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క పరిచారకులు. నిజానికి వారు దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వచ్చి, ఎందుకంటే వారు వార్తాహరులని మనం గత వర్తమానంలో చెప్పుకున్నాం, వార్తాహరులుగా దేవుని యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం వారి విధుల్లో ఒకటి. మరి ఆ విధంగా యెహోవా దూత కూడా ఆ కోట్లాది 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 దూతల్లో ఒక దూత, లేదా ఇతడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని మనం తెలుసుకోవడానికి ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులకు ప్రత్యక్షమైనప్పుడు ఆ యెహోవా దూత వారితో మాట్లాడిన విధానం, వారితో ప్రవర్తించిన విధానం, అనేక సందర్భాల్లో వారిని ఆశీర్వదించిన విధానం, వారి భవిష్యత్తును గురించి వెల్లడి చేసినటువంటి విధానం, ఇవన్నీ తానే ఆ యెహోవా దేవునిగా ఆ యెహోవా దూత మాట్లాడటం మనం చూస్తాం. ఏ సేవకుడు కూడా, అనగా ఏ సేవకుడైనటువంటి దూత కూడా ఈ విధంగా తనను తాను యెహోవాగా చెప్పుకునేటువంటి అవకాశమే లేదు ప్రియా స్నేహితులారా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా యెహోవా దూత అనేటువంటి పదాన్ని ఆదికాండం గ్రంథం 16:17 వచనంలో మనం చూస్తాం. అక్కడ సందర్భం ఏంటంటే అబ్రహాము శారాల యొక్క దాసి, ఈమె ఒక ఐగుప్తీయురాలు, హాగరు అనేటువంటి దాసి. అబ్రహాం భార్య అయినటువంటి శారా తాను గొడ్రాలై ఉండటం చూచి ఏ విధంగానైనా సరే అబ్రహాము ద్వారా తనకు సంతానం కలగాలని చెప్పి ఆనాడున్నటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం తమ దాసీల ద్వారా కలిగేటువంటి సంతానం కూడా తమదిగానే భావించేటువంటి ఆ దినాల్లో తన దాసి అయినటువంటి హాగరుని తన భర్త అయినటువంటి అబ్రహాముకు భార్యగా ఇవ్వగా ఆ హాగరు గర్భం దాలుస్తుంది. నిజానికి హాగరు దాసి, కానీ ఎప్పుడైతే తను అబ్రహాము ద్వారా గర్భవతి అయిందో తన యజమానురాలైనటువంటి శారయిని చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది. ఇది యజమానురాలైనటువంటి శారయికి చాలా బాధ కలిగించి ఆమె ఏం చేసిందంటే ఈ దాసి అయినటువంటి హాగరును, గర్భవతి అయినటువంటి హాగరును శ్రమ పెట్టడం ప్రారంభించింది. అయితే ఈ హాగరు గర్భవతిగా ఉన్న కారణాన్ని బట్టి ఆ శ్రమలను తట్టుకోలేక తన యజమానురాల దగ్గర నుండి పారిపోతూ అరణ్యంలో ఒక నీటి బుగ్గ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమవటం మనం చూస్తాం. అక్కడ ఆ ప్రత్యక్షమైన సందర్భంలో యెహోవా దూత మాట్లాడినటువంటి మాటలు తాను యెహోవాగా మాట్లాడటం చూస్తాం. రెండవది, హాగరు ఏమంటదంటే ఆ యెహోవా దూతను దేవుడు అని సంబోధించటం, నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచానని ఆమె చెప్పడం, అదేవిధంగా తను ఏ నీటి బుగ్గ దగ్గర అయితే ఉందో ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయి రోయి అనేటువంటి పేరు పెట్టడం, అనగా నన్ను చూచుచున్న సజీవుని బావి అని ఆమె పేరు పెట్టింది. అక్కడ నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను చూచాను అంటది ఆమె అక్కడ. కాబట్టి ఈ సందర్భం అంతా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ యెహోవా దూతగా ప్రత్యక్షమైంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక థంబ్ రూల్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎవరు ఎప్పుడు యెహోవా దేవుణ్ణి చూడలేదు. కానీ యెహోవా దేవుణ్ణి మేము చూచామని చెప్పుకునేవారు ఎవరిని చూచినట్టు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాత నిబంధన ప్రత్యక్షత. ఆయన యెహోవా దేవుణ్ణి ఎలా ప్రత్యక్షపరిచాడంటే ఈ సందర్భంలో యెహోవా దూతగా యెహోవా దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి ప్రత్యక్షత, యెహోవా దూతగా. ఇక రెండవదిగా అబ్రహాముకు యెహోవా దూతగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారు.
ఈ సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ఒక పరిశోధన పెట్టాడు, అంటే ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాము శారాలకు ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాక్ అనేటువంటి వారి ముద్దుల కుమారుణ్ణి తనకు దహన బలిగా అర్పించమని దేవుడు అడిగాడు. నిజానికి ఆయన బలిని కోరేవాడు కాడు, ఎందుకంటే మొదటి వచనంలోనే వ్రాయబడింది, దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా, ఈ విధంగా పరిశోధించాడు. నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నేను చూపించేటువంటి పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఎంతో బాధపడి ఉంటాడు. కానీ అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసులకు తండ్రి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే, దేవుడు మృతులను సహితము సజీవులుగా లేపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అని నమ్మాడండి. కాబట్టే తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా కొండకు తీసుకొని వెళ్ళి, అది దేవుడు చూపించిన పర్వతం, అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ పర్వతం మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద తన కుమారుణ్ణి బంధించి పడుకోబెట్టి ఇక అతన్ని వధించడానికి ఖడ్గం ఎత్తినప్పుడు పరలోకము నుండి యెహోవా దూత అతనితో ఏం మాట్లాడాడో మనం చూద్దాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, అనగా యెహోవా దూత, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇక్కడ చూడండి, యెహోవా దూత అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇవ్వటానికి నువ్వు వెనుక తీయలేదు అంటా ఉన్నాడు. అంటే తానే యెహోవా దేవునిగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవసారి అబ్రహాముని పిలిచి ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. ప్రియులారా చూడండి, ఆశీర్వదించగలిగిన వాడెవడు? దేవదూతలు మనల్ని ఆశీర్వదించలేరు. ఆశీర్వదించగలిగింది, ఆశీర్వదించే శక్తి ఉంది దేవునికి మాత్రమే. అలాంటి ఆ దేవునిగా ఇక్కడ యెహోవా దూత మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యెహోవా దూత సాధారణమైనటువంటి దేవుని సేవకులైనటువంటి దూత కాదు, కానీ ఈయన దైవత్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టే దేవునిగా అధికారపూర్వకంగా ఆయన మాట్లాడగలిగాడు. ఇక మూడవదిగా మోషేకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం. ఇది నిర్గమాకాండం గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు, అనగా 22వ వచనం వరకు కూడా యెహోవా దూతకు మోషేకు మధ్య జరిగిన సంభాషణ. ఇది చాలా ఆసక్తికరమైన సంభాషణ. ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నేను మీకు కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. నిర్గమాకాండం గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము ఆవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చూడండి, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమయ్యాడట. అతడు చూచినప్పుడు, అనగా మోషే చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూడండి, అగ్ని ద్వారా ఆ పొద మండిపోతూ ఉందట, కానీ అది కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మాట. అక్కడ ఎవరుంది? నిజానికి యెహోవా దూత. కానీ యెహోవా దూతను యెహోవాగా సంబోధించటం మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి, చూడండి, ఆ పొద నడుమ నుండి దేవుడు మాట్లాడుతున్నాడట. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడట. నిజానికి ఆ పొద నడుమను ఉన్నది ఎవరు? యెహోవా దూత. అనగా యెహోవాగా మోషేతో మాట్లాడింది యెహోవా దూత. అంటే యెహోవా దూత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. నిజానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసుగా జన్మించక ముందటి ప్రత్యక్షత అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఈ సంభాషణలో బైబిల్ గ్రంథం అంతటిలోకి కూడా దేవుని యొక్క
పేరును, అద్భుతమైనటువంటి పేరుని దేవుని దూత వెల్లడి చేయటం మనం చూస్తాం. యెహోవా దేవుని యొక్క పేరును వెల్లడి చేయటం మనం చూస్తాం. నిర్గమ 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడను, ఆయన యొక్క నిత్యత్వాన్ని సూచించే పేరు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇంకా ఏమంటున్నాడంటే, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అనెను. మోషే అడిగాడయ్యా, నేను వెళ్ళి ఇశ్రాయేలుతో మాట్లాడితే వారు నేను పంపిన దేవుడి పేరేంటి అని అడుగుతారు, మరి నేను వాళ్ళకి ఏం చెప్పాలి అన్నప్పుడు దేవుడు అనగా యెహోవా దూతగా ప్రత్యక్షమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనేటువంటి మాట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేనివాడను అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉండును అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వం, అదేవిధంగా యెహోవా దేవుని యొక్క నిత్యత్వం. కాబట్టే దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మోషేతో యెహోవా దూతగా మాట్లాడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక 4వదిగా యెహోవా దూత ధనాపేక్ష పరుడైనటువంటి బిలాము అనేటువంటి ఒక ప్రవక్తకు దర్శనమివ్వడం. నిజానికి ఇశ్రాయేలీయులను శపించమని సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు అనేటువంటి మోయాబీల రాజు ఈ ప్రవక్తను తన దగ్గరకు పిలిపించుకుంటాడు. ఇతడు కూడా ధనాపేక్ష పరుడై మరి తన గాడిద మీద వెళ్తూ ఉంటాడు. కానీ అతడు ఆ విధంగా వెళ్ళి ఇశ్రాయేలీయులను శపించడం దేవునికి అయిష్టమైన కార్యం కాబట్టి పరలోకం నుండి యెహోవా దూత ఖడ్గాన్ని దూసి నిలబడినటువంటి యెహోవా దూత బిలామును మోసుకెళ్తున్నటువంటి ఆ గాడిదకి ఎదురుగా నిలవడం జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ జరిగిన సంభాషణ ఇవన్నీ మనం చూసినప్పుడు గాడిదేమో కత్తి దూసి నిలబడినటువంటి యెహోవా దూతను చూచి పక్కకు తప్పుకొని తన యజమానుని ప్రాణాన్ని కాపాడాలని ఆ గాడిద చూస్తుంటే, ఆ యెహోవా దూతను తన కళ్ళతో చూడలేనటువంటి బిలామేమో అది పక్కకు వెళ్ళిపోతా ఉందని దాన్ని ముమ్మారు కొట్టడం, దేవుడు ఆ గాడిదకు నోరిచ్చి మానవ వాక్కిచ్చి ఆ గాడిద ద్వారా బిలాముకు బుద్ధి చెప్పించటం అక్కడ సందర్భం. ఆ సందర్భంలో యెహోవా దూత తానే యెహోవాగా ఆ మోయాబు రాజు దగ్గరికి బిలాము వెళ్ళటానికి అనుమతిస్తాడు. కానీ ఒక హెచ్చరిక చేసి పంపిస్తాడు. నేను చెప్పమన్న మాటలే కానీ నువ్వు మరేమీ నీ నోట నుండి పలకొద్దని అతనికి స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చి పంపించడం మనం చూస్తాం. అంటే ఈ సందర్భంలో కూడా యెహోవా దూత తానే యెహోవాగా మాట్లాడడం మనం చూస్తాం ప్రియులరా. ఇక 5వదిగా ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత. సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసి ఆ యోర్దాను దాటిన తర్వాత యెహోషువ కాలేబుల నాయకత్వంలో ఆ వాగ్దాన దేశమైనటువంటి కనాన్లో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను వారు జయించిన సందర్భంలో వారందరూ కూడా యెహోవా దేవుణ్ణి విసర్జించటం ప్రారంభించారు. దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగించడం ప్రారంభించారు. ఆ సందర్భంలో యెహోవా దూత ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షమై ఏం మాట్లాడాడో మనం గమనిస్తే, ఆ ప్రత్యక్షమైంది సాధారణమైన దూత లేకపోతే ఆ యెహోవా దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుందండి. ఒకసారి ఆ భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీతో చేసిన నిబంధనను నేనెన్నడును మీరను. ఇక్కడ చూడండి, వచ్చింది యెహోవా దూత, కానీ యెహోవాగా మాట్లాడటం మనం చూస్తున్నాం. నేనే మిమ్మల్ని వాగ్దాన దేశంలో చేర్చానంటున్నాడు. నేను మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత ఎవరు? యెహోవా దేవుడే, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ప్రియ స్నేహితులారా. ఇక 6వదిగా ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో
గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తికి యెహోవా దూత ప్రత్యక్షమవుతాడు. ఆ సందర్భంలో కూడా గిద్యోనుకు యెహోవా దూతకు మధ్య జరిగినటువంటి సంభాషణ, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి కొన్ని కార్యాలు మనం చూస్తే ఈ యెహోవా దూత సామాన్యమైనటువంటి దూత కాదు. ఈయన ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాత నిబంధన ప్రత్యక్షత అని మనకే చాలా స్పష్టంగా అర్థమవుద్దండి. ఆ సంగతిని కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను, జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. చూడండి, యెహోవా దూత ఒక మస్తకి వృక్షం కింద వచ్చి కూర్చోవటం మనం చూస్తాం. యెహోవా దూత గిద్యోను కనబడి గిద్యోనుతో మాట్లాడినటువంటి సందర్భంలో 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి. చూడండి, వచ్చింది ఎవరు? యెహోవా దూత. కానీ ఇక్కడ ఏం రాయబడతా ఉంది? యెహోవా అతని తట్టు తిరిగి అనే మాట. అంత మాత్రమే కాకుండా 16వ వచనంలో కూడా, అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉండును. చూడండి, అందుకు యెహోవా అంటున్నాడు గిద్యోనుతో, నేను నీకు తోడై ఉంటాను. ప్రియులారా, చూడండి, యెహోవా దూత యెహోవాగా మాట్లాడటం. అంతేకాకుండా అతడు చేసిన మరొక ఆశ్చర్యకార్యం ఏంటంటే, యెహోవా దూత చేసిన మరొక ఆశ్చర్యకార్యం ఏంటంటే, గిద్యోను తనకు తీసుకొని వచ్చినటువంటి బలి అర్పణ, మేకపిల్ల, ఆ మాంసము, పొంగని భక్ష్యాలు ఒక రాతి మీద పెట్టమని గిద్యోనుతో చెప్పి వాటి మీద నీళ్లు పోయించి తన చేతిలో ఉన్నటువంటి కర్ర యొక్క కొనతో ఆ బలి పదార్థాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాయిలో నుండి వచ్చి ఆ పదార్థాలన్నింటినీ కూడా కాల్చినట్టు మనం చూస్తాం. వెంటనే ఆ దూత గిద్యోను కనబడకుండా అదృశ్యమైపోవటం అక్కడ రాయబడింది. అంటే ఇవన్నీ మనం గమనించినప్పుడు, నిశ్చితంగా పరిశీలన చేసినప్పుడు వచ్చింది ఒక సాధారణమైనటువంటి సేవకుడైనటువంటి దూత కాదు, కానీ దైవత్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. యెహోవా దూతగా ఆయన పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి మరొక విశేష ప్రత్యక్షత అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక 7వదిగా ఇదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వచనం నుండి 23వ వచనం వరకు పాత నిబంధన చరిత్రలోనే అత్యంత బలాఢ్యుడుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి అయినటువంటి సంసోను యొక్క తల్లిదండ్రులకు యెహోవా దూత ప్రత్యక్షమైన సందర్భం, వారి మధ్య జరిగిన సంభాషణ, అక్కడ జరిగినటువంటి అనేక సంఘటనలు, ఇవన్నీ కూడా యెహోవా దూత యెహోవాగా అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాత నిబంధన ప్రత్యక్షతగా మనం కూడా అర్థం చేసుకోవచ్చండి. ఈ యెహోవా దూత మొదటిగా సంసోను జన్మించక ముందు ఆయన తల్లి గొడ్రాలుగా ఉంది. చాలా కాలం ఆమెకు పిల్లలు లేరు. ఆమె భర్త పేరు మనోహ, ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమెకు ప్రత్యక్షమై ఆమె గర్భం ధరించబోతా ఉందని, ఒక కుమారుణ్ణి కనబోతా ఉందని, ఆ కుమారుణ్ణి పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు నాజీరుగా అతన్ని ఉంచాలని చెప్పి హెచ్చరించడం, అతడు నాజీరు చేయబడబోతున్నాడు కాబట్టి నీవు కూడా ఫలాని నియమాలు పాటించాలని ఆ తల్లితో కూడా చెప్పడం జరిగింది. ఆమె వచ్చి తన భర్తతో చెప్పింది. ఆ యెహోవా దూత గురించి ఏమని చెప్పింది అంటే, తన పెనిమిడితో మాట్లాడుతుంది. దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలిందై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. చూడండి, ఆ విధంగా ఒక దేవదూతగా గుర్తించింది. తర్వాత వారు ప్రార్థించగా ఆ దేవదూత రెండవసారి కూడా ప్రత్యక్షమై వారి కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడి విషయంలో వారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మరి మానోహ దంపతులు అనగా సంసోను యొక్క తల్లిదండ్రులు ఆ దేవదూతకు బలి అర్పించాలి అని వారు ప్రయత్నించినప్పుడు ఆ బలిని యెహోవా దేవునికి అర్పించాలని, ఆ విధంగా వారు బలిని తీసుకొని వచ్చి మరి బలిపీఠం మీద దహన బలిగా అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద చెలరేగిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత పరలోకానికి ఆరోహణై వెళ్ళటం చూచి వారు సాష్టాంగ నమస్కారం చేస్తారు, కానీ చాలా భయపడతారు. అక్కడ మనోహ మాట్లాడిన మాట మనకు చాలా ఇప్పుడు అవసరమైన మాట అండి. అదేంటో నేను చదువుతాను.
న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. ఇక్కడ చూడండి, మనము దేవుని చూచితిమి కనుక నిశ్చయంగా చనిపోతాం. అంటే వారికి తెలుసు మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడనేది. ఎందుకంటే వారు ఇశ్రాయేలీలు, మరి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు. దేవుని చూచాం కాబట్టి మనం చనిపోతాం. నిజానికి వారు చనిపోలేదు. వారిని చంపడానికి కాదు యెహోవా దూత వచ్చింది, వారికి విషయం తెలియజేయడానికి. అప్పుడు అక్కడ మనం అతడు వాడిన పదజాలాన్ని కనుక మనం చూస్తే యెహోవా దూతను దేవునిగా వారు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైతే ఈ దేవునిగా ప్రత్యక్షమైన యెహోవా దూత దేవుడైనటువంటి, దేవుని కుమారుడైనటువంటి, దైవత్రిత్వంలోని రెండవ వ్యక్తి అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని మనకు తేటతెల్లం అవుతా ఉంది. ఇక 8వదిగా దావీదుకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత. ఈ సందర్భం ఏంటంటే, దావీదు రాజు అయిన తర్వాత ఇశ్రాయేలుల యొక్క జనసంఖ్య చూడాలని అనుకొని దేవునిని సంప్రదించకుండానే, దేవుని అనుమతి లేకుండానే జనసంఖ్య చేయడానికి తన సేవకులను ప్రేరేపించగా దేవుడు దావీదును శిక్షించడం జరుగుతుందండి. ఆ శిక్ష అమలు చేయడం కొరకు యెహోవా దూత భూమికి ఆకాశానికి మధ్య ఖడ్గము దూసి యెరూషలేము వైపు ఆ ఖడ్గాన్ని చాపి దావీదుకు కనబడడం జరిగింది. దావీదు వెంటనే వేడుకుంటాడు, తప్పు చేసింది నేనయ్యా, ఈ ప్రజలను వదిలిపెట్టండి అని. అక్కడ కూడా దేవుని శిక్షను అమలు చేయడానికి వచ్చినటువంటి యెహోవా దూతగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనబడతారు. ఈ రీతిగా పాత నిబంధన ప్రత్యక్షతలు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెహోవా దూతగా కనబడినటువంటి ప్రత్యక్షతలు, ఇవన్నీ కూడా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనానికి అవి నెరవేర్పులాగా మనకు కనబడతా ఉంటాయండి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోదావారి గ్రామములలో చిన్నదానివైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్ష మగుచూ ఉండెను అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు కాబట్టి, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండబోతున్నవాడు కాబట్టి, ఆయన ఆది నుండి ఉన్నవాడు కాబట్టి, అవసరమైనప్పుడు తన భక్తులకు, అవసరమైనప్పుడు కొంతమంది వ్యక్తులకు దేవుడు ఉన్నవాడు ఉన్నట్టుగా ఆయన ప్రత్యక్షము అవ్వడు. కారణం ఏంటంటే మనిషి ఆ ప్రత్యక్షతను చూచి బ్రతకలేడు కాబట్టి మనిషి చూడగలిగినటువంటి స్థాయిలోనే యెహోవా దూతగా తన ప్రత్యక్షతను వారికి అందించడం జరిగింది. ఆ ప్రత్యక్షతతో వారిని దర్శించటం జరిగింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా ప్రత్యక్షమైంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి. అతడు సాధారణమైన దేవదూత లేదా అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత అని మనం తెలుసుకోవటానికి ఆ సందర్భాలను నిశ్చితంగా పరిశీలించాలి. ఆ దూతలు అనగా ఆ దూత మాట్లాడినటువంటి మాటలను మనం పరిశీలించాలి. వీటన్నిటినీ పరిశీలించి బేరీజు వేసుకున్నప్పుడు మనకే స్పష్టంగా అర్థమవుద్ది అతడు సాధారణమైన దేవదూత లేకపోతే యెహోవా దూతగా ప్రత్యక్షమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేది మనకు అర్థమవుద్దండి. ఇక చివరిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియా స్నేహితులారా, పాత నిబంధన గ్రంథం ముగించక ముందు తండ్రి అయినటువంటి దేవుడు ఒక నిబంధన దూతను గూర్చినటువంటి, ఆయన ఆగమనాన్ని గూర్చినటువంటి సంగతిని తన ప్రవక్త ద్వారా వెల్లడి చేస్తున్నాడు. ఆ నిబంధన దూత, ఏంజల్ ఆఫ్ ద కోవినెంట్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నిబంధన దూతనే అనగా ఈ మెస్సియానే, ఈ క్రీస్తునే ఇశ్రాయేలు ప్రజలు వెతుకుతున్నారు, కోరుకుంటున్నారు. మీరు వెతుకుచున్న ప్రభు, మీరు కోరు నిబంధన దూత అంటున్నాడు దేవుడు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే
నేటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ క్రీస్తు ప్రభు యేసు అని ఎరగలేకుండా ఉన్నారు, ఇంకా గ్రహింపు లేకుండా ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే అన్య జనాంగమైన మనము ఆ నిబంధన దూత, ఏంజల్ ఆఫ్ ద కోవెనెంట్, ఆ క్రొత్త నిబంధన దూత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకొని ఆయన లోకరక్షకుడని, పాపుల రక్షకుడు అని తెలుసుకొని మనం రక్షణ పొందాం. కానీ ఇశ్రాయేలీలు ఇంకా అవిధేయులుగా ఉన్నారు. కారణం ఏంటంటే మన రక్షణ కొరకే, ఇంకా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో రక్షణ పొందనటువంటి వారి కొరకే ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మలాకి ప్రవక్త ఏమంటున్నాడంటే, అయితే ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. చూడండి, ప్రభువు రాకడ హఠాత్తుగా అంటే మనం అనుకొనని గడియలో వస్తుంది. కనుకనే ప్రియ స్నేహితులారా, పాత నిబంధన గ్రంథం నుండి యెహోవా దూతగా యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు మనం గమనించాం. ఇంకా మన కుటుంబాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొనకుండా, రక్షణ పొందకుండా ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన స్నేహితుల రక్షణ కొరకు, మన బంధువుల రక్షణ కొరకు, మన సంఘాల్లో ఇంకా రక్షణ పొందకుండా ఉన్న మన తోటి సంఘస్థుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపరుద్దాం. దేవదూతలను గురించినటువంటి ఈ 2వ వర్తమానం మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ వర్తమానం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు తన మాటలను దీవించుగాక. మీ అందరికీ కూడా నా ప్రేమ